హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. ముందు వీడియోలో చెప్పినట్లు మేము లాస్ వేగాస్ ట్రిప్కి వచ్చాము కదా. ఇదే మేము నెక్స్ట్ 4 days ఉండబోయే హోటల్ సహారా. హోటల్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోలో నేను హోటల్ టూర్ అండ్ మేము స్టే చేస్తున్న రూమ్ టూర్ కూడా చూపిస్తాను. ఇదంతా హోటల్కి ఫ్రంట్ సైడ్ వ్యూ, ట్రీస్, లైట్స్, డెకరేషన్స్తో చాలా బాగుంది. అవుట్ సైడ్ అంతా ఈ లైట్స్ అన్నీ కెమెరాలో కంటే డైరెక్ట్గా ఇంకా వ్యూ చాలా బాగుంది చూడడానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్ హోటల్ సహారా. ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, అందుకే లోపల క్రిస్మస్ డెకరేషన్స్ థీమ్తో అంతా డెకరేట్ చేశారు. ఇంకా చాలా డెకరేషన్స్ కూడా ఇంకా ముందు ముందు వెళ్తే చాలా ఉన్నాయి. చాలా బాగుంది ఈ డెకరేషన్ అయితే. ఇంకా లాస్ వేగాస్ అంటేనే నైట్ లైట్స్, క్యాసినోస్. ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా క్యాసినోస్ ఉంటాయి. నేను లాస్ వేగాస్లో ఇంకా చాలా హోటల్స్ చూశాను. అన్ని హోటల్స్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే క్యాసినోస్ ఉంటాయి. ఇంకా చాలా హోటల్స్ చూశాను అంటే ఎప్పుడు వెళ్ళి చూసేసింది అనుకోకండి. ఈ వీడియో అయితే నేను ఇంకా మేము వచ్చేస్తున్నాము మన ఇంటికి అన్నప్పుడు ఆ ముందు రోజు నైట్ సహారా హోటల్ టూర్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఇదంతా చూడలేదు రాగానే. ఫస్ట్ వచ్చినప్పుడు మేము కార్ డ్రైవ్ చేసుకొని అంత దూరం జర్నీ చేసి వచ్చాము కదా, కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి మేము స్పేర్ షోకి వెళ్ళాము. Day 1 మేము చేసిన పని అది. అందుకని నేను ఇంకా హోటల్స్ చూసాను లాస్ వేగాస్లో అని చెప్తున్నాను. లాస్ వేగాస్లో ఒక 5-6 హోటల్స్ తిరిగాక నాకు అనిపించింది సహారా హోటల్ టూర్ చేయలేదు మనము ఇక్కడ స్టే చేసి కూడా అనిపించింది. అందుకే లాస్ట్ మూమెంట్లో ఇంకా నైట్ సహారా హోటల్ ఇదంతా రికార్డ్ చేయడం జరిగింది. హోటల్ అంటే కందుకూరులో బ్రేక్ఫాస్ట్ హోటల్స్ ఇంకా బిర్యానీ హోటల్స్ చూడడమే కానీ ఇంకా ఇంత పెద్ద హోటల్ అయితే బయట నుండి చూడడమే కానీ లోపలికి వెళ్ళి ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద హోటల్ వచ్చి 4 days స్టే చేస్తున్నాను ఈ హోటల్లో. ఇంకా ఈ హోటల్ అయితే చాలా పెద్దగా ఉంది, తిరిగి రికార్డ్ చేసేంత ఓపిక లేదు కానీ తిరిగితే ఇంకా చాలా ఉంది హోటల్లో చూడడానికి. క్రిస్మస్ టైం కదా, అన్ని క్రిస్మస్ డెకరేషన్స్ పెట్టారు. మన బ్యాక్ సైడ్ కూడా ఎప్పుడో ఒక డెకరేషన్ చూసాము, అది కూడా చాలా బాగుంది. ఇంకా మన ఫ్రంట్ కూడా ఒక డెకరేషన్ ఉంది. ఇక్కడ కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఈ డెకరేషన్ చూసారా ఎంత బాగుందో. నేనైతే ఇలాంటి డెకరేషన్స్ అనే కాదు, మంచి వ్యూ కనిపించినా అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటాను. మీరు కూడా నాలాగే ఫొటోస్ దిగుతారా? కామెంట్స్లో చెప్పండి. ఈ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ లిఫ్ట్స్ ఉన్నాయి. ఈ లిఫ్ట్లో మనం మన రూమ్కి వెళ్ళాలి. మనం లిఫ్ట్లో నుంచి పైకి రాగానే ఇలా ఉంటుంది వ్యూ. మొత్తం రూమ్స్ అన్ని పక్క పక్కనే ఉంటాయి. ఇదే మేము స్టే చేస్తున్న హోటల్ రూమ్ 31449. ఇది జస్ట్ 4 daysకి మాత్రమే. మనం రూమ్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇలా కార్డ్ ఇస్తాడు. ఇది లాక్ దగ్గర పెడితే డోర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే స్క్వేర్ షేప్లో మిర్రర్ ఉంది. మిర్రర్ మూవ్ చేస్తే ఇది వాష్రూమ్ ఉంది లోపల. రూమ్ టూర్ కూడా నేను రాగానే రూమ్ ఏమీ షూట్ చేయలేదు. ఇది వెళ్ళిపోతున్నాము అన్న ఆ ముందు రోజు మాత్రమే రికార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మిర్రర్ ఉంది, ఇది రెడీ అవ్వడానికి. నెక్స్ట్ వార్డ్రోబ్ కూడా ఇచ్చాడు. మనం తెచ్చుకున్న బట్టలు కూడా ఇక్కడ పెట్టాము కొన్ని. ఇదంతా లివింగ్ ఏరియా. ఇది వచ్చి స్మాల్ ఫ్రిడ్జ్. ది స్మాల్ ఫ్రిడ్జ్ టూర్. మేము ఆల్రెడీ ఫుడ్ తెచ్చుకున్నాము, కొంచెం మిల్క్, ఫ్రూట్స్ అవి లోపల పెట్టాను.
దిస్ ఇస్ మినీ ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కొన్ని, అన్నీ మనం తెచ్చుకున్న బట్టలన్నీ ఇందులో పెట్టుకున్నాను. కొన్ని రైస్ కుక్కర్ కూడా తెచ్చుకున్నాము. టీవీ ఇచ్చాడు. ఇంకా ఇది 14th ఫ్లోర్లో నుంచి విండోలో నుంచి మనకు కనిపిస్తున్న వ్యూ హోటల్ రూమ్లో నుంచి. చాలా బాగుంది వ్యూ అయితే. సహారా హోటల్లో రూమ్ సర్వీస్ అయితే చాలా బాగుంది. మిగిలిన హోటల్స్లో ఉంటుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్కడ స్టే చేయలేదు, నాకు తెలియదు. కాబట్టి సహారా హోటల్లో మాత్రం చాలా రూమ్ సర్వీస్ అయితే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు మేము అన్నీ రెడీ అయ్యి ఎక్కడక్కడ పడేసి బయటికి వెళ్ళిపోతాం కదా, తిరిగి మళ్ళీ మనం రూమ్లోకి వచ్చేసరికి ఎక్కడ సామాన్ అక్కడ పెట్టి నీట్గా ఉంటుంది. బాత్రూమ్ కానీ, బెడ్ మీద బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ చక్కగా అన్నీ అరేంజ్ చేసి నీట్గా ఉంచుతారు. మనం రాగానే ఒక మంచి ఫీల్ వస్తుంది రూమ్లోకి. వాళ్ళు వచ్చి మొత్తం నీట్గా అన్నీ సర్దేసి, డస్ట్ ఏమైనా ఉంటే అన్ని ట్రాష్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు హోటల్ మాత్రం. మేము ఫస్ట్ లాస్ వేగాస్ ట్రిప్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాము, ఎందుకంటే అవి చాలా ఎక్స్పెన్సివ్గా చూపించింది రేట్స్ అన్నీ 4 డేస్కి స్టే చేయడానికి. నెక్స్ట్ మనం డేట్స్ చేంజ్ చేసి చూసేసరికి మన ఫస్ట్ చూపించిన అమౌంట్ కంటే హాఫ్ అమౌంట్ డిఫరెన్స్ చూపించింది. అందుకే సరే వెళ్దాము అనేసి మనం గబగబా రూమ్ బుక్ చేసుకొని రావడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డీటెయిల్స్ అన్నీ, మా రూమ్ ఎంత పడింది, ఎన్ని డేస్కి ఎంత కాస్ట్, అవన్నీ చెప్తాను. నెక్స్ట్ మేము ఫస్ట్ డే స్పియర్కి వెళ్ళామని చెప్పాను కదా, స్పియర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. आजा